హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ వీడియోస్. ఈరోజు వీడియోలో జీడీసీ 2018 నోటిఫికేషన్కి సంబంధించి నిర్వహించిన ఏఎస్ఎం బార్ గూడ్స్ గార్డ్ ఎగ్జాము థర్డ్ షిఫ్ట్ పేపరు, అందులోంచి క్వశ్చన్ నెంబర్ 57 క్వశ్చన్ ఏంటి, దాని సింప్లిఫికేషన్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోతే క్వశ్చన్ ఏమంటున్నారు, ఒక పెట్టెలో 240 ఉన్న డిటర్జెంట్ సబ్బుల నుండి 84 సబ్బులను ఉపయోగించారు. ఆ పెట్టెలో ఇంకా ఎంత శాతం డిటర్జెంట్ సబ్బులు మిగిలి ఉన్నాయి, పర్సంటేజ్లో చెప్పండి అని అన్నారు. నేను ఈ క్వశ్చన్ని లాభాలు నష్టాలు పద్ధతిలో సింప్లిఫై చేసుకుంటాను. ఇప్పుడు 240 నుండి 84 ఉపయోగించారు, ఇంకా రిమైనింగ్ అనేవి మిగిలి ఉన్నాయి, అది శాతంలో చెప్పమన్నారు. ఓకే, నేను 240 అనేది కొన్నవేలు ఆ బాక్స్లో ఉన్న సోప్స్, అందులో యూజ్ చేసిన 84, సో అమ్మిన వేల 84 అనుకున్నాను. 240 సోప్స్ ఉంటే 84 అమ్ముడుపోయినాయి అనుకున్నాను నేను. సో మొత్తం అమ్ముకోలేకపోయాను కాబట్టి నాకు వచ్చింది నష్టం అనుకుంటున్నాను నేను. సో నష్టం ఈక్వల్స్ టు ఈ రెండింటి డిఫరెన్స్, కొన్న వేల మైనస్ అమ్మిన వేల. 240 మైనస్ 84 ఎంత? 156. 156 సబ్బులు నాకు మిగిలిపోయినాయి అన్నమాట బాక్స్లో, సేల్ అవ్వకుండా. సో ఇప్పుడు నష్ట శాతం, ఈ 156 సబ్బులు సేల్ అవ్వకపోవడం వల్ల వచ్చిన నష్టం ఎంత? నష్ట శాతం ఈక్వల్స్ టు నష్టము బై కొన్న వేల ఇంటూ 100. 156 బై 240 ఇంటూ 100. దీని సింప్లిఫికేషన్ చేస్తే 0 0 క్యాన్సిల్, 1560 బై 24. ఈ 1560లో 24 అనేది, 24లో 1560 అనేది 65 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో నష్ట శాతం ఈక్వల్స్ టు 65%, 65%. సో ఫైనల్గా ఆ పెట్టెలో 65% డిటర్జెంట్ సబ్బులు అనేవి మిగిలి ఉన్నాయన్నమాట. సో ఈ రకంగా మనం దీన్ని సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు. ఈ 65% అనేది ఆప్షన్లో ఉందేమో చూద్దాం. ఆప్షన్ ఏ 65% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ సరిగ్గా గమనిస్తే మనం ఏం చేస్తున్నామో అర్థమైందా? జస్ట్ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. ఈ 240కి 84కి ఉన్న మధ్యలో ఉన్న మిగిలిపోయిన డిఫరెన్స్ ఏంటో చూసుకుంటున్నాము. ఆ డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి పర్సంటేజ్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఎనీహౌ మెథడ్ ఆఫ్ సింప్లిఫికేషన్ ఈజీగా ఉంది, మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, 100కి 65% అంటే పెద్ద వాల్యూ కదా, అంటే 100/2 50% వేసుకుంటే 65 అంటే ఎక్కువ పర్సంటేజ్ కదా, ఇది కరెక్ట్ ఆన్సర్ అని మీరు ఎలా అనుకుంటారు అని చెప్పి డౌట్ రావచ్చు. ఇప్పుడు 240 అనేది 240లో 84 వాడారంట. 240/2 వేసుకున్నా కూడా 120, అంటే మినిమం 50% కూడా వాడలేదు. అంటే మిగిలిపోయిన సబ్బులు ఎలా వస్తుంది? 50% కన్నా ఎక్కువే కదా రావాలి శాతం అనేది. సో ఆ రకంగా ఆలోచించుకున్న 65% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా మిగిలిపోయింది ఎంత? 35%. ఇదే యూజ్ చేసినాయి
ఇప్పుడు దాకా యూజ్ చేసినయి 35% వాడారు. మిగిలిపోయి ఉన్నాయి అన్‌యూజ్డ్ 65% ఉన్నాయన్నమాట. ఓకే. ఒక ప్రాబ్లమ్‌కి మీరు ఏ విధంగా అయినా సొల్యూషన్ చేయొచ్చు. నేనిప్పుడు లాభాలు, నష్టాలు ప్రాక్టీస్‌లో ఉన్నాను. క్వెషన్ అనేది నాకు కాంబినేషన్ ఆఫ్ లాభాలు, నష్టాలు, పర్సెంటేజెస్ వచ్చింది. సో, నేనప్పుడు దాన్ని నాకు ఈజీ వే కాబట్టి లాభాలు, నష్టాలు లాగానే సింప్లిఫై చేసుకుంటాను. ఎలా సింప్లిఫై చేస్తే ఏముంది మనకు ఆన్సర్ రావడం అనేది ఇంపార్టెంటు. దీన్ని మనం ఇలా లాభాలు, నష్టాల ద్వారా కన్వర్ట్ చేసుకొని దీన్ని సింప్లిఫై చేయగలము అనే థాట్ అనేది, ఆలోచన అనేది ఎగ్జామ్ హాల్‌లో రాగలిగితే సంతోషం. మనకి ఒక మార్క్ స్కోర్ చేయగలుగుతాం. అలా రావాలి అంటే మనం చదువుకున్న సబ్జెక్ట్‌లో మనకి మంచి గ్రిప్ ఉండాలి. బాగా ప్రాక్టీస్ చేసుకొని ఉండాలి మనం చదువుకున్నది. కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ టైంలో మనం పీస్‌ఫుల్‌గా ఆలోచిస్తే ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. ఇవన్నీ కొత్త మోడల్సే. ఏం చేస్తారు ఎగ్జామ్‌లో రిపీటెడ్ ఇవ్వకూడదనుకుంటున్నారు. కొత్త కొత్త మోడల్స్‌ని ఇంప్లిమెంట్ చేయాలి. సో, ఇట్లాగా మిక్సింగ్ చేసేసి ఇస్తున్నారంతే. ఇంత కష్టపడితే రేపు నోటిఫికేషన్ ఇస్తే ఈ ఎగ్జామ్‌లో క్వెషన్ సింప్లిఫై చేస్తే మనకొచ్చేదేంటి? చిన్న ప్రమోషన్. 1800 గ్రేడ్ పేలో ఉన్నోళ్ళకి గార్డ్ ఐ 24లోకెళ్ళినా, ఏఎస్ఎంఐ 42 గ్రేడ్ పేలోకెళ్ళినా చాలా బెనిఫిట్. స్టార్టింగ్ స్టేజ్‌లో వాళ్ళకు యూజ్‌ఫుల్. మేము ఆల్రెడీ 10 ఇయర్స్ నుండి సర్వీస్ చేస్తున్నాము. ఆల్రెడీ మా గ్రేడ్ పే 24లో ఉన్నాం మేము. TM2 ట్రాక్‌మెన్ 2. ఇప్పుడు ఎగ్జామ్‌లో మేము లక్కీగా జాబ్ కొట్టి ఎళ్తే గూడ్స్ గార్డ్ 28 గ్రేడ్ పే. నెక్స్ట్ ప్రమోషన్‌లోకెళ్తాం అంతే. 2800 గ్రేడ్ పేలోకెళ్తాం. సరే ఎప్పుడైనా ఎగ్జామ్ హాల్‌లో ఎగ్జామ్‌కి ఏదైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం పాజిటివ్ మైండ్ సెట్‌లో ఉండాలి. ఒక పుస్తకం చదవడం వలన, ఒక కొత్త విషయం నేర్చుకోవడం వలన మనకు నష్టమైతే ఏం కాదు గదా! దానివల్ల మనకొచ్చే నష్టమేం లేదు గదా! అలా పాజిటివ్ వేలో ఉండి మనం ముందుకు సాగిపోతూ ఉండాలి మన ప్రయాణంలో. ఓకే ఫ్రెండ్స్, ఆల్వేస్ బీ హ్యాపీ. నెక్స్ట్ క్వెషన్ సింప్లిఫికేషన్‌లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.